అందరికీ నమస్కారమండి. సింహరాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి. 11, 12, 13 ఈ 3 రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇద్దరు వ్యక్తులు మీ ముందుకు వచ్చి చేతులు జోడించబోతున్నారు. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు, వారు ఏం చెయ్యబోతున్నారు, ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే దయచేసి వీడియో స్కిప్ చెయ్యకుండా పూర్తిగా చూడండి. మీరు స్కిప్ చెయ్యకుండా చూడటం వల్ల ప్రతి విషయాన్ని క్షుణ్ణముగా తెలుసుకోగలుగుతారు. అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చెయ్యండి. అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చెయ్యండి. ఇక వివరాల్లోకి వెళితే సింహరాశి రాశిచక్రంలో 5వ రాశి. ఇక మాఘ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1వ పాదానికి చెందినవారు ఈ సింహరాశి పరిధిలోకి వస్తారు. ముఖ్యంగా ఈ సింహరాశివారి గురించి మనం చాలా తెలుసుకోవాలి. ఎవరైతే ఉన్నారో ఈ రాశిచక్రంలో ఏదైతే 12 రాసులు ఉంటాయో ఈ రాశి అన్నిటిలో కూడా ఎంతో ఓర్పు అలాగే సహనం కలిగిన రాశిజాతకులు ఈ యొక్క సింహరాశివారు అని మనం ముఖ్యంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే సింహరాశివారు చూడడానికి గంభీరంగా కనిపిస్తారు. అలాగే గంభీరంగా కనిపించినా కూడా వారు చాలా మంచి మనసు గలవారు. అందుకే అడవికి రాజయ్యారు ఈ సింహరాశివారు. అలాగే ఈ సింహరాశివారికి ఓర్పు సహనం ఎంతైతే ఉంటుందో అలాగే ఎప్పుడైతే ఓర్పు సహనం కోల్పోతారో అటువంటి సమయంలో మాత్రం వీరికి కోపం కూడా ఒక ప్రళయమని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సింహరాశివారికి వీరిపైన వీరికి నమ్మకమనేది అస్సలు ఉండదన్నమాట. అందుకంటే ఈ సింహరాశివారు ఎక్కువగా పక్కవాళ్లని నమ్ముతూ ఉంటారు. వారిని ఎప్పుడూ కూడా తక్కువగా చేసుకుని ఉంటారు. అంటే మీరు పక్కవాళ్లని ఎంత ఎక్కువగా నమ్ముతారో మిమ్మల్ని మాత్రం మీరు నమ్ముకోరన్నమాట. అందువలన ఈ సింహరాశివారికి కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం కూడా జరుగుతుంది. అలాగే మీరు ఏదైతే సాధించాలి అని అనుకుంటున్నారో అటువంటిది ముందుకు వెళ్లకుండా అక్కడే ఆగిపోవడం కూడా జరుగుతుందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ సింహరాశిలో పుట్టినవారు ఈ నెల 11, 12, 13 తేదీ నుండి మీకైతే కొన్ని మంచి రోజులు రాబోతున్నాయని మర్చిపోకండి. ఇప్పటివరకు మీరు ఎన్నో రకాలైన సమస్యలను, కష్టాలను ఎదుర్కోవటం జరిగింది. అయినప్పటికీ కూడా మీరు ఒక చిన్న చిరునవ్వుతో, మీకున్న ఓర్పుతో, అలాగే సహనంతో మీరు ముందుకు సాగుతూ వచ్చారు. అలాగే ఎన్నో రకాలైన తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ఎప్పుడూ ఆ బాధను ఎవరికీ చెప్పుకోలేదు. ఈ సింహరాశివారు ఇకనుంచి మీరు అనుకున్న విజయాన్ని సాధించి ముందుకు సాగుతారన్నమాట. ఈ నెల 11, 12, 13 నుండి కూడా మీకు జరగబోయే శుభవార్తల గురించి విన్నట్లయితే ఖచ్చితంగా మీరు 100% మిఠాయిని పంచుతారు. అంతటి పెద్ద శుభవార్తను మీరు ఇప్పుడు వినబోతున్నారని విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ యొక్క సింహరాశివారు ముఖ్యంగా దైవారాధన చెయ్యడం కూడా చాలా ముఖ్యమైన విషయం. అంటే మీరు ప్రతిరోజూ కూడా దైవారాధన చేస్తే ఖచ్చితంగా ఆ దైవం యొక్క సహాయమనేది మీకు తోడుగా ఎల్లప్పుడూ ఉంటుంది. అంతేకాకుండా ఈ సింహరాశిలో పుట్టినవారు మీ పక్కన వాళ్లని నమ్మినట్టుగా మిమ్మల్ని మీరు నమ్ముకోరన్నమాట. ఎప్పుడూ కూడా మనం పక్కవాళ్ల మాటే నమ్ముతాం కాని మన మాట మనం ఎప్పుడూ కూడా నమ్మం. కాబట్టి ఇప్పటినుంచి మీరు అలవాటు చేసుకోవాల్సిన 2 ముఖ్యమైన విషయాలు ఏమిటి అంటే కనుక, మొదటిగా మీరు దైవారాధన చెయ్యడం, రెండవది మిమ్మల్ని మీరు నమ్ముకోవడం. ఇక ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ప్రారంభిస్తారో మీరు అనుకున్న వాటిలో విజయాలు తప్పకుండా సాధించగలుగుతారు. కాబట్టి ఈ సింహరాశివారు ఖచ్చితంగా మీరు అనుకున్న వాటిలో విజయాన్ని సాధించాలి అనుకుంటే మాత్రం మీరు తప్పకుండా దైవారాధనతో పాటుగా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం మొదలుపెట్టండి. ఎందుకంటే ఈ రోజుల్లో ముందుగా మనం అనుకుంటాం మనం బాగా లేమో అనుకుంటాం. కాని చాలామందిని చూడండి, చాలా అవిటివాళ్లని చూడండి, చాలా ముష్టివాళ్లని చూడండి. వాళ్లతో పోల్చుకుంటే మనం చాలా బాగున్నామని చెప్పుకోవాలి. అలా అని ఒకరితో పోల్చుకోవద్దండి. ఎప్పుడో కూడా ఎవరి జీవితం ఎలా ఉండాలి అనేది ఆ దేవుడి నిర్ణయం ఉంటుంది. కాబట్టి ఎప్పుడో కూడా దైవస్మరణ అనేది మర్చిపోకుండా అలాగే చక్కగా మిమ్మల్ని మీరు నమ్ముకుంటూ ముందుకు సాగిపోవాలి. అలాగే సింహరాశివారు చేస్తున్న ఇంకొక తప్పు ఏమిటి అంటే డౌట్లో ఉండిపోవడం. అలాగే మీలో మీరు సందేహపడిపోయి ఉండిపోవడం. అంటే మీరు దైవారాధన చేసిన తరువాత కూడా అమ్మో ఇది జరుగుతుందో లేదో అనే సందేహాన్ని వ్యక్తం చేస్తూ ఆ సందేహాన్ని మీ మనసులో పెట్టుకుని పనులు చేస్తూ ఉంటారన్నమాట.
అలా ఎప్పుడూ కూడా చెయ్యొద్దు. ఆ దేవుడే మనకి తోడున్నాడు అనుకొని ఒక అడుగు ముందుకు వేసి ఆ పని అనేది స్టార్ట్ చెయ్యండి. ఇక ఇలా చేయడం ద్వారా మాత్రమే మీరు ఎన్నో రకాల ఇబ్బందులనేది ఎదుర్కోవలసి వస్తుంది. అంటే ఆ పని అవుతుందో లేదని ఇబ్బంది పడుతూ ఉంటారు. అలా చెయ్యకుండా మీరు ఒక అడుగు ముందుకు వేశారంటే నమ్మకంతో ఒక అడుగు ముందుకు వెయ్యండి. కాబట్టి ఇక నుండి మీరు నమ్మకంతో దైవాన్ని కూడా నమ్మడం మొదలుపెట్టండి. అదేవిధంగా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం కూడా ఇంక ఎక్కువగా మొదలుపెట్టండి. ఎప్పుడైతే మనం మనల్ని నమ్ముకుంటామో అప్పుడే మన పని అనేది స్టార్టవుతాయి. అంటే మన పని అనేది జరిగిపోతుంది. అలాగే ఈ సింహరాశివారు మీకు సంబంధించిన విషయాలను మీ తల్లిదండ్రుల దగ్గర మాత్రమే చెప్పుకోండి. వేరే వారి దగ్గర అస్సలు చెప్పకండి. ఎందుకంటే మీరు చెయ్యబోయే విషయాన్ని ముందుగానే వేరొకరికి చెప్పడం ద్వారా మీకు ఆ పనిలో ఆటంకాలు కలగవచ్చు. అందుకని ఆ పని పూర్తయ్యే వరకు ఎవరితో కూడా షేర్ చేసుకోకండి. మీరు చేసే పనిని జరగకుండా చెయ్యడానికి ప్రయత్నాలనేవి వాళ్లందరూ చెయ్యడమనేది జరుగుతుంది. ఎందుకంటే మీ శత్రువులు మీ యొక్క నాశనం మాత్రమే కోరుకుంటున్నారు. కాబట్టి ఇక నుండి వీలైనంత వరకు కూడా ప్రతి ఒక్కరికీ మీరు ఏం చెయ్యబోతున్నారు అనే విషయాన్ని చెప్పకుండా ఉండటం చాలా అంటే చాలా ఉత్తమం. అంతేకాకుండా ఈ సింహరాశివారు ఇప్పటివరకు ఇలా సాగింది అనుకుంటే కాని ఇక నుండి కూడా అంతా కూడా మంచే జరగబోతుంది అనే విషయాన్ని గట్టిగా చెప్పవచ్చు. కాబట్టి ఈ యొక్క సింహరాశివారికి ఈ నెల 11, 12, 13వ తేదీలో 100% మిఠాయిని పంచవచ్చని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంతటి శుభవార్తను మీరు వినబోతున్నారు. అది ఏంటి అని చూసుకున్నట్లయితే గనక ఇకనుంచి మీరు కొత్తగా వ్యాపారాలు మొదలుపెట్టబోతున్నారు. ఈ కొత్తగా వ్యాపారాలు మొదలుపెట్టడం ద్వారా మీరు ఏవైతే పనుల్లో ముందుకు వెళ్లాలి అని మరియు మీరు విజయాలు సాధించాలి అని ఆలోచిస్తున్నారో అవన్నీ కూడా పూర్తయిపోతాయన్నమాట. ఇక మీరు ప్రతిదీ కూడా మీరనుకున్న విధంగా జరిగిపోతుంది. మీరనుకున్న స్థానాలకు వెళ్లాలి, అలాగే అనుకున్న గమ్యాన్ని చేరుకోవాలి అని అనుకుంటున్నారో అటువంటి వాటన్నిటికీ కూడా మీరైతే విజయాలు సాధించబోతున్నారు. కాబట్టి ఈ నూతన ప్రారంభాలు, వస్తువులు కొనుగోలు, అటువంటి సంకల్పంతో ఇప్పటివరకు మీరు ఎదురుచూశారో అవన్నీ కూడా ముందు ముందు మీకు నెరవేరబోతున్నాయి. అంతేకాకుండా ఈ యొక్క సింహరాశివారు ఎవరైతే ఉన్నారో మీరు నూతన ప్రారంభాలు మొదలుపెట్టిన తరువాత ప్రతి ఒక్కరూ కూడా మీపైన కుళ్ళూ కుతంత్రాలతో ఇంక చెరిగిపోవడానికి వారు ప్రయత్నిస్తూ ఉంటారు. చెడగొట్టడానికి కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. అలాగే మిమ్మల్ని ఇంకా ముంచేయడానికి కూడా చాలా ఎక్కువ ప్రయత్నాలు చేయడం జరుగుతూ ఉంటుందన్నమాట. కాని మీరు ఏమాత్రం కూడా పక్కనవాళ్ల మాటలు బెదిరిపోకుండా మీ పనిలో మీరు నిమగ్నమైపోండి. కాబట్టి మీరు ఎప్పుడైతే మీ పనులు ఎవరికీ చెప్పకుండా మీపైన మీరు నమ్మకం పెట్టుకొని అలాగే ఆ దైవాన్ని ఆరాధిస్తూ దైవంపైన నమ్మకం పెట్టుకొని మీరు ముందుకు వెళతారో అప్పుడే విజయాలు తప్పకుండా మీ సొంతమనేవి అవుతాయి. కాబట్టి ఈ నెల 11, 12, 13వ తేదీ నుంచైతే మీ నూతన ప్రారంభాలు మొదలవుతున్నాయి. అంటే నూతనంగా మీరు వాహనాలు కొనుక్కోవడం కానివ్వండి, ఇల్లు కొనడం కానివ్వండి, లేదా నూతనంగా ఏవైనా వ్యాపారాలు మొదలుపెట్టడం వంటివి ఎక్కువగా జరగబోతూ ఉన్నాయి. లేదా ఉద్యోగంలో ప్రమోషన్స్ కానివ్వండి, ఇలాంటివి ఏదైనా కానివ్వండి. కాబట్టి వీటివల్ల మీరైతే ఎనలేని ఆర్థికాభివృద్ధిని కూడా చూడబోతున్నారు. కాబట్టి ఈ సింహరాశివారు ఈ సమయంలో ఏ దిక్కునుంచైనా శుభవార్త విని అవకాశాలైతే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాకపోతే దీనికి మీరు చేయవలసిన ఒక్క పరిష్కారమైతే ఉంటుందన్నమాట. అది ఏమిటి అంటే మొదటిగా మీరైతే ప్రతి సోమవారం రోజున శివాలయానికి, గుడికి వెళ్లి అభిషేకం చేయించుకోండి. మీకు అంతా కూడా మంచే జరుగుతుంది. అలాగే గుమ్మానికి మీరు గుమ్మడికాయని కట్టుకోండి. మీకు ఉన్న దిష్టిదోషాలన్నీ కూడా ఏ పీడా లేకుండా తొలగిపోతాయి. అలాగే మీ కష్టాలన్నీ దూరమైపోయి మీరు అనుకున్న వాటిలో విజయాన్ని సాధించి తీరుతారు. అలాగే ఈ యొక్క సింహరాశివారు ఇద్దరి వ్యక్తులు మీ ముందుకు వచ్చి చేతులు జోడించబోతున్నారు. మీరు మాత్రం భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు ఎవరైతే మిమ్మల్ని అవహేళన చేశారో, ఎవరైతే మీ పతనాన్ని కోరుకున్నారో, అలాగే ఎప్పుడు చూసినా మిమ్మల్ని ఇన్సల్ట్ ఎవరైతే చేశారో ఇప్పుడు స్వయంగా వాళ్లే మీ దగ్గరికి వచ్చి మీ ముందు కూర్చొని చేతులు జోడిస్తారు. కాని ఇక్కడ మీరు చాలా జాగ్రత్త పడాలి. ఎందుకంటే మీరు చాలా జాలిగుణం వారు. ఈ ఇద్దరు మనుషుల నుంచి మీరు చాలా దూరంగా వెళ్ళాలి. అంటే వాళ్లని మీ లైఫ్ నుంచి బయటపెట్టేయాలి. మిమ్మల్ని వాళ్లు ఎంత క్షమాపణ అడిగినా, ఎంత చేతులు జోడించినా కూడా మీ యొక్క జీవితంలోకి వాళ్లను అస్సలు రానివ్వకూడదన్నమాట.
అలాగే వాళ్లకి ఎటువంటి హెల్ప్ అనేది చెయ్యకూడదు. అయితే ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు, అలాగే వారు వాళ్లతోటి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఎవరైతే మిమ్మల్ని ఎక్కువగా నమ్మించి మోసం చేశారో వాళ్లని ఏ విధంగా మీరు గుర్తుపట్టాలి, అలాగే మీ జీవితంలో ఈ నెల 11, 12, 13వ తేదీలో తర్వాత జరగబోయే అద్భుతాలు ఏంటి, ఆ గుడ్ న్యూస్ మీకు ఏ రంగంలో బాగుంటుంది, ఇలా ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ నెల 13 తర్వాత నుండి మీకు అంతా మంచే జరుగుతుంది. ఈ నెల 13 తర్వాత నుండి మీకు మంచి ఏంటి, చెడు ఏంటి, దీని నుండి మీరు ఎలా జాగ్రత్తపడాలి, ఎవరు ఎలాంటి వ్యక్తిత్వం కలిగినవారు అనేది మీకు బాగా తెలుస్తుంది. అప్పుడు మీరు అటువంటి పరిస్థితుల నుండి ఎలా బయటపడాలి అనే విషయాన్ని జాగ్రత్తపడుతూ మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. అలాగే ఇక నుండి మిమ్మల్ని మీరు ప్రాబ్లమ్స్ నుండి బయటికి తీసుకునేవారు అవుతారు. అలాగే ఈ సింహరాశివారిని ఇప్పటిదాకా ఎవరైతే అవహేళన చేశారో, మీతో అస్సలు అయ్యే పని కాదు, ఇంక మీరు వేస్ట్ అని అన్నారో, మీరు దేనికి పనికిరారు, మీరు ఏది చేసినా కూడా అది రాంగ్ అవుతుంది, అదేవిధంగా ఇప్పటిదాకా ఎవరైతే మీ గురించి ఊరంతా చెడుగా ప్రచారం చేశారో, అలాగే మీ టాపిక్ తీసుకొని ప్రతి ఒక్కచోట వీళ్లు చవటలు, దేనికి పనికిరారు అని ఇప్పటివరకు మీ గురించి చెడుగా మాట్లాగారో, చెడుగా చెప్పారో, వీళ్లందరికీ చెప్పినటువంటి వారందరూ ఇప్పుడు మీ ముందు చేతులు కట్టుకుంటారు. అలాగే మీరు గ్రేట్ అని చెప్పేసి, అరే మీ గురించి చాలా తప్పుగా మాట్లాడాము, మిమ్మల్ని చాలా తక్కువ అంచనా వేశాము అని అంటారు. వాళ్ల అందరి నోరు మూసుకునేలాగా సమాధానం మీరు ఇక్కడి నుంచి వాళ్లకి ఇవ్వబోతున్నారు. అలాగే మీరు వాళ్ల నోరు మూయించే సమాధానమిచ్చే సమయమైతే ఆసన్నమైంది. ఇక నుంచి ఈ సింహరాశివారి యొక్క జాతకం మారిపోతుంది. రాబోయే ఈ 3 రోజులు చాలా అంటే చాలా గుడ్ న్యూస్ అనేవి రాబోతోంది. మీరు చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్నటువంటి శుభవార్తయితే ఎదురు రాబోతున్నాయి. అలాగే మీరు ఎంతో కష్టపడిన దానికి ఫలితం రాకుండా ఉన్నదానికి బాధపడుతూ ఉండేవారు. కాని ఇప్పుడు మీకైతే దానికి తప్పకుండా ఫలితం వస్తుంది. ఇక నుండి మీరు ప్రతి ఒక్కరి నోరు మూయించేస్తారు. అయితే ఈ సింహరాశివారు ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ప్రతి ఒక్క సక్సెస్ని మీరు పొందుకుంటారన్నమాట. అలాగే ఈ సింహరాశివారు ఏమాత్రం కూడా భయపడాల్సిన అవసరమైతే లేదు. కాకపోతే మీలో ఉన్న బద్ధకం అంటే లేజీనెస్ ఏదైతే ఉందో దాన్ని వెంటనే మీరు విడిచిపెట్టండి. ఎందుకంటే ఇక్కడి నుండి మీరు లేజీనెస్తో ఏ పని అనేది అవ్వదు. గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నప్పుడే మీరు యాక్టివ్గా ఉండి మీ పనులు చక్కచక్క చేసుకోవాలి. గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కదా, పనులు వాటంతట అవే జరిగిపోతాయి అని మాత్రం ఎప్పుడూ కూడా మీరు అనుకోవద్దు. మీరు ఎంతైతే కష్టపడతారో దాన్ని చూసి గ్రహాలు కాని దేవుడు కాని ఫలితం మరింత అనుకూలంగా ఎక్కువగా వచ్చేలాగా మీకు చేస్తారన్నమాట. అందుకని మీరు ఎప్పుడూ కూడా లేజీనెస్, బద్ధకాన్ని వదిలిపెట్టేయాలి. కాబట్టి మీలో ఉండేటువంటి లేజీనెస్ విడిచిపెట్టి చక్కగా మీ పనులు మీరు చేసుకుంటే ప్రతి ఒక్కటి మీకు మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే విజయాలనేవి సాధిస్తారు. అలాగే ఇద్దరు వ్యక్తులు మీకు బాగా క్లోజ్గా ఉన్నారు. వారు మీ బంధువులు కావచ్చు, లేదా మీ స్నేహితులు కావచ్చు, లేదా ఆ ఇద్దరు వ్యక్తులు మీరు బాగా నమ్మిన వాళ్లు మీ లైఫ్లో ఇంతకుముందే ఉన్నారు. కాని మీకు అవసరం పడినప్పుడు వాళ్లు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇటువంటి వాళ్లు మీ లైఫ్లో ఎవరు ఉన్నారో గమనించుకోండి. ఈరోజు మీకు ఈ విధంగా మీరు ఆర్థికపరంగా బాగా సెటిల్ అయ్యారని చెప్పేసి తిరిగి వాళ్లు మీ దగ్గరికి రాబోతున్నారు. అయితే మీరు ఏమాత్రం కూడా వాళ్లమీద కనికరం, జాలి అనేవి చూపించవద్దు. ఇటువంటి పరిస్థితిలో మీరు మళ్లీ వారిని చేరదీశారు అంటే మాత్రం మీ నాశనాన్ని మీరు కోరుకున్నవారు అవుతారు. ఎందుకంటే డబ్బులు ఉన్నప్పుడు మీ దగ్గర ఉండడం, డబ్బులు లేనప్పుడు వదిలి వెళ్ళిపోవడం, ఇటువంటి వాళ్లు ఎప్పుడూ కూడా ప్రమాదకరమే. కాబట్టి వాళ్లు ఎవరో మీరు గమనించుకోండి. ఇక రెండవ వ్యక్తి ఎవరో కాదు, మీ రిలేటివ్స్లోనే ఉన్నారు. ఈ రోజుల్లో రిలేటివ్స్లోనే చాలా ఎక్కువ మందిగా ఉన్నారు. ఒకరు బాగుపడుతున్నారు అంటే వాళ్ళని ఓర్చుకోలేకపోతున్నారు. వాళ్ళు ఈ రోజుల్లో మన బంధువులే అలా ఉన్నారన్నమాట. ఎందుకంటే ఇది కలికాలమండి. ఈ కలికాలంలో బంధువులు ఉండరు, బాంధవ్యాలు ఉండవు, ఏమీ ఉండవు, మన తోడబుట్టువులు కూడా ఉండరన్నమాట. ఓన్లీ మీరు, మీ భార్య, మీ తల్లిదండ్రులు, మీ పిల్లలు, ఇంతవరకే కుటుంబమనేది. ఇక బయట వాళ్ళు ఈ రోజుల్లో బంధుత్వమనేది తెగిపోతూ ఉంటుందన్నమాట.
అందుకని ప్రతి ఒక్కరూ కూడా మనం ఎదుగుతున్నాము అంటే ఈర్ష్యపడుతున్నారు. వాళ్ళు ఎప్పుడు మీతో మంచిగా మాట్లాడుతూ మిమ్మల్ని పొగుడుతున్నట్టే మీ వెనకాల గోతులనేవి తీస్తూ ఉంటారు. కాబట్టి మీరు మీ బంధువులతోటి ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు మీ జీవితంలో ఇటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని ఇలా చేశారు, ఎలా మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారో మీరే గమనించుకోండి. మన బంధువులు ఎలా మనతో ఉన్నారు, అంతకు ముందు మనం కష్టాల్లో ఉన్నప్పుడు మనం అడిగినప్పుడు సహాయం ఎవరు చెయ్యలేదో మీరు గమనించుకోండి. వాళ్ళు మళ్ళీ తిరిగి మీ దగ్గరికి వస్తారు, కాని వాళ్ళని మాత్రం మీ దగ్గర చేరనివ్వకండి. కాబట్టి ఈ సింహరాశివారు మేం చెప్పినట్టుగా జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ దేవుడి మీద నమ్మకం పెట్టుకోండి. మీ ప్రోత్సాహంతో మీ పనులను మీరే చేసుకోండి. ఎవరిమీద కూడా మీరు ఆధారపడవద్దు. ఒకరిమీద ఆధారపడి వదిలేశారంటే మాత్రం ఆ పని అవ్వదు. పక్కవాళ్లమీద మీరు ఆధారపడకండి. ఈ విధంగా మీరు నడుచుకుంటే మాత్రం మీ జీవితం చాలా ఆనందంగా మారిపోతుంది. తద్వారా మీకున్న కష్టాలు, ఇబ్బందులు అన్నీ కూడా తీరిపోతాయి. మీ లైఫ్లో బాగా సెటిల్ అవుతారన్నమాట. కాబట్టి ఒక్కసారి మీరు ఆలోచించుకుని మీరు పని స్టార్ట్ చేసే ముందర ఎవరికి చెప్పాలో, ఎవరికి చెప్పకూడదో, అంతకు ముందు మనకి ఎవరైతే సహాయం చేశారో వాళ్లందరి గురించి ఆలోచించండి. అలా అని సహాయం కోసం వస్తే మాత్రం మీ దగ్గర మాత్రం ఉంటే ఆ పని చెయ్యండి. అంతేకాని వాళ్లను మాత్రం మీ దగ్గర పెట్టుకోవద్దు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చెయ్యండి.